నమస్తే, నేను క్రాంతి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడంతో మరో కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ నల్గొండ లోక్సభ నియోజకవర్గ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతము కంచర్ల కృష్ణారెడ్డికి అభ్యర్థిత్వం ప్రకటించి ఉంది ఆ పార్టీ. కానీ అభ్యర్థి మార్పు జరుగుతుంది, అభ్యర్థిని మార్చి మరో నాయకునికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. గతంలో టికెట్ కోసం ప్రయత్నం చేసిన డాక్టర్ తేరా చిన్నపరెడ్డి టికెట్ రాలేదన్న ఆగ్రహంతో నిరసనతో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరకపోయినా ప్రస్తుతానికైతే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం కంచర్ల కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. బీజేపీ తరఫున ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థి చానంపూడి సైదిరెడ్డి ఈ టికెట్ కావాలని కోరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా నల్గొండ టికెట్ కావాలనుకున్నారు. అందరితో పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన డాక్టర్ తేరా చిన్నపరెడ్డి కూడా నల్గొండ నుంచి టికెట్ ఆశించారు. సో వీరెవరికి టికెట్ కాదని వీరందరినీ పక్కన పెట్టి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి ఈ టికెట్ దక్కింది. అయితే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక 4 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం మినహా ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే ఇంకా నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ ఈ 3 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. సో ఇప్పటికీ 4 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగినా అనుకున్నంత స్పందన కనిపించడం లేదన్నటువంటి ప్రచారం జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అతి కీలకంగా భావించే ఎన్నికల ఖర్చు విషయంలో కంచర్ల సోదరులు ఏమైనా వెనుకడుగు వేస్తున్నారా, వారి దగ్గర ఏమైనా నిధుల కొరత ఉందా అన్నటువంటి అనుమానాలు, అదేవిధంగా నిజంగానే వారి దగ్గర అంత సరిపడా బడ్జెట్ లేదన్నటువంటి ప్రచారము పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం ఇక్కడ అభ్యర్థిని మార్చి మరొక అభ్యర్థిని ఆర్థికంగా బలం ఉన్నటువంటి అభ్యర్థులని పోటీకి పెడితే ఎలా ఉంటుందన్నటువంటి ఆలోచన జరిగిందన్న ప్రచారం గత 3-4 రోజులుగా జోరుగా జరుగుతుంది. టికెట్ రాలేదన్న నిరసనతో బయటికి వెళ్ళిపోయిన డాక్టర్ తేరా చిన్నపరెడ్డి గతంలో టీడీపీ నుంచి 2014లో ఆయన టీడీపీ నుంచి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 2,79,000 ఓట్లు ఆయన సాధించారు. ఆ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించి ఉన్నారు. టీడీపీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా ఆ తర్వాత కొన్నాళ్లకు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత ఇదే నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికల్లో మరొకసారి లోకల్ బాడీ కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా కూడా విజయం సాధించారు. ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ టికెట్ ఆశించినా కానీ అసెంబ్లీ టికెట్ రాలేదు. సో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక విధంగా పార్టీకి పనిచేస్తూ తెర వెనుక మాత్రమే మిగిలిపోయిన చిన్నపరెడ్డి లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేవరకల్లా టికెట్ కోసం పట్టుబట్టారు. సో అయినా కానీ టికెట్ రాలేదు. సో ఇప్పుడు కృష్ణారెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారిక అభ్యర్థి. ఆయన ఇప్పటికీ కొంత మాత్రమే ప్రచారం స్టార్ట్ చేయగలిగారు. ఎందుకంటే రేపు 18వ తారీఖు నాడు నోటిఫికేషన్ వెళ్ళడం, అదే రోజు నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. సో ఈ దశలో అంటే దాదాపు నోటిఫికేషన్కి ఇంకొక 2-3 రోజుల ముందు అభ్యర్థి మార్పు జరుగుతోంది. కృష్ణారెడ్డిని పక్కన పెట్టి మళ్ళీ తేరా చిన్నపరెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇస్తారు, ఆయనని ఈసారి బరిలో పెడతారు అన్న ప్రచారం జరగడం ఒక విధంగా పార్టీకి నెగిటివ్ పాయింట్గానే, నెగిటివ్ ప్రచారంగానే భావించాల్సి వస్తుందని కొందరు పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీకి పోతారని ప్రచారం జరిగినా బీజేపీకి అదేవిధంగా ఏ ఇతర పార్టీలో కూడా ఆయన జాయిన్ కాలేదు. ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నారు. ఈ దశలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేరా చిన్నపరెడ్డి తోటి మరొకసారి మాట్లాడి ఎలాంటి పార్టీలోకి వెళ్ళాలన్నటువంటి నిర్ణయం తీసుకోవద్దు, ఈ పార్టీలోనూ భవిష్యత్తు ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారం వల్ల తేరా చిన్నపరెడ్డిని మరొకసారి నల్గొండ అభ్యర్థిగా పోటీకి పెట్టే అవకాశం ఉంటుందా అన్నటువంటి చర్చ మొదలైంది. కానీ వాస్తవానికి బేట్ల జరుగుతున్న ప్రచారానికి పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారానికి కొంత పొంతన కూడా కుదురుతోంది. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఉండడం, ఆర్థికంగా బలవంతుడై ఉండడం, అదేవిధంగా లోకల్ బాడీ
కాన్స్టిట్యున్సీ తరపున ఎమ్మెల్సీగా రెండుసార్లు పోటీ చేసి ఒకసారి విజయం సాధించడంతో ఆయనకు మొత్తంగా లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సంబంధాలు ఉన్నాయి. సో ఆర్థికంగా కూడా స్థితిమంతుడు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆర్థికంగా బలహీనంగా కనిపిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డిని పక్కన పెట్టి తేరా చిన్నపిరెడ్డిని తెర మీదకి ఏమైనా తీసుకొస్తారా అన్నదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ ఇక్కడ కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించింది మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కాదని మళ్ళొకసారి చిన్నపిరెడ్డికి ఛాన్స్ ఇస్తారా అన్నది మనం కొంత అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే పార్టీ నాయకత్వం దగ్గర చక్రం తిప్పగలిగి తను అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకోవడంలో ఈ లోక్సభ ఎన్నికల్లో జగదీష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే భువనగిరి లోక్సభ స్థానానికి కూడా పార్టీ నుంచి చాలామంది టికెట్ ఆశించారు. ఒకవేళ నల్గొండ లోక్సభ నియోజకవర్గ టికెట్ని ఇవ్వలేకపోతే కనీసం తనకు భువనగిరి ఇచ్చినా పర్వాలేదు, అక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని గుత్తా అమిత్ పార్టీ నాయకత్వానికి చెప్పిన చివరికి ఆ నియోజకవర్గ టికెట్ కూడా ఆయనకు రాకుండా కొత్త వ్యక్తికి ముఖ్యంగా కేమా మల్లేష్కు అక్కడ టికెట్ అనౌన్స్ అయింది. సో కాబట్టి ఇక్కడ 2 అంశాలని మనం కీలకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకటి, నిజంగానే పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రచారంలో ఉన్న 4 నియోజకవర్గాల్లో సమావేశాలు కంప్లీట్ చేసుకున్న పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డిని పక్కన పెట్టి పార్టీకి రాజీనామా చేసి కొంత దూరంగా ఉన్న తేరా చిన్నపిరెడ్డిని తిరిగి పార్టీలో తీసుకొచ్చి టికెట్ అనౌన్స్ చేస్తుందా? 2, ఈ నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావాలని తను కోరుకున్న వ్యక్తికే టికెట్ ఇప్పించుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తేరా చిన్నపిరెడ్డికి అవకాశాన్ని రానిస్తారా? సో ఇప్పుడు ఈ 2 ప్రశ్నల చుట్టే బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది. అభ్యర్థి మార్పు ఉంటుందా లేదా అన్నది ఎవరు ఇదమిద్దంగా చెప్పలేకపోయినా పార్టీ అభ్యర్థిని మారుస్తున్నారు, ఈ ప్రస్తుత ప్రకటించిన అభ్యర్థి వీక్గా ఉన్నారు అన్నటువంటి ప్రచారం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కొంత కాదు, ఒక విధంగా ఎక్కువ నెగిటివ్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే నామమాత్రం. గత ఎన్నికల్లో చాలా పర్యాలు పోటీ చేసినా కానీ అది 3వ స్థానానికి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ. మరొక వైపు బీజేపీ కాంగ్రెస్ పోటీ జరుగుతుందని భావించిన నల్గొండలో ఇప్పుడు పోటీ వాస్తవానికి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్కే జరగనున్నాయి. కానీ కాంగ్రెస్కు ప్రస్తుతము ఈ ఉన్నటువంటి ప్రచారాలు, ఈ అవకాశాలన్నీ కూడా ఒక విధంగా అనుకూలంగా మారుతున్నాయి. గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది అనుకుంటున్న బీఆర్ఎస్లో ఇలాంటి ప్రచారం, ఇలాంటి నెగిటివ్ అంశాలు తెర మీదకి రావడం అన్నది కాంగ్రెస్కు లాభించే అవకాశంగా కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది.